హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 అడిగిన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే క్వశ్చన్స్ చూద్దాం. 2026 మెన్స్ హ్యాపీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తారు? బెల్జియంలో నిర్వహిస్తారు. ప్రపంచ కబడ్డీ విజేత ఎవరు? భారతదేశం. ప్రపంచ కబడ్డీ విజేత ఎవరు? భారతదేశం. ఎన్ఆర్ఎస్ఏ ఎక్కడ ఉంది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడ ఉంది? హైదరాబాద్. డైనమిక్ను కనుగొన్నది ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమిక్ను కనుగొన్నది ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇతనే నోబెల్ ప్రైజ్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటి నిర్వహించిన రాష్ట్రం తమిళనాడు. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ని మొట్టమొదటి ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ట్రైజమ్ ఫుల్ ఫామ్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. భారతదేశంలో ప్రయాణికులకు మంచి ఆహారాన్ని ఇస్తున్న రైలు రాజధాని ఎక్స్ప్రెస్. భారతదేశంలో ప్రయాణికులకు మంచి ఆహారాన్ని ఇస్తున్న రైలు రాజధాని ఎక్స్ప్రెస్. ఈ మధ్యన అయితే వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టారు. దాని స్పీడ్ 160 కిలోమీటర్లు. సుప్రీంకోర్టు మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు? హేర్లాల్ జే కానియా. సుప్రీంకోర్టు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ హేర్లాల్ జే కానియా. ద కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా కర్ణాటక. ద కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? కర్ణాటక. రూఫ్ ఆఫ్ ద సౌత్ అని దేన్ని అంటారు? ఏ రాష్ట్రం అంటారు? కర్ణాటక. కర్ణాటక సముద్ర తీరాన్ని కెనరీ తీరం అంటారు. రూఫ్ ఆఫ్ ద సౌత్ కర్ణాటక. కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా కర్ణాటక. అదే టీ అయితే అస్సాం. ఫేమస్. ప్రపంచంలో అత్యంత వేడి ఉన్న దేశం లిబియా. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. భారతదేశంలో హిందూ మతము అధిక శాతం ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో హిందూ మతం అధిక శాతం ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా. సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్గా ఎవరు ఉన్నారు? సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్గా ఎవరున్నారు? సంజీవ్ ఖన్నా. భారత్ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశం మొదటి ఉప ప్రధాని. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వదేశీ సంస్థానాలను విలీనం చేసిన మహానీయుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఏంటంటే బార్డోలు వీరుడు అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. జిఎస్టీ అమల్లోకి వచ్చింది సంవత్సరం 2017 జూలై 1. జిఎస్టీ ఎప్పుడు? 2017 జూలై 1. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1. అటవీ నిర్మూలనకు నిషేధించిన మొదటి దేశం నార్వే. అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం నార్వే. నార్వే క్యాపిటల్ ఓస్లో. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు? 1948 డిసెంబర్ 10. ప్యారిస్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్ ప్రకటన 1948 డిసెంబర్ 10. అందుకే మానవ హక్కుల దినోత్సవం అయితే డిసెంబర్ 10 అంటారు. డిసెంబర్ 10. కృత్రిమ వర్షాలకు కారణమయ్యే కెమికల్స్ ఏది? సిల్వర్ నైట్రేట్. కృత్రిమ వర్షాలకు కారణమయ్యే కెమికల్ సిల్వర్ నైట్రేట్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని బిట్స్ మరొక వీడియోలో చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.